మా ఆదివాసీ స్టైల్లో బొంగులో చికెన్ కోసం ఓ పచ్చి వెదురు బొంగునైతే సంపాదించాం. మా ఆదివాసీ కల్చర్లో వెదురు బొంగులతో రకరకాల అల్లికలు చేస్తాం. ఇలా మాంసాన్ని వండడం కోసం ఎన్నో ఏళ్లుగా ఉపయోగిస్తున్నాం. మొన్న ఎర్రచమల వేట వీడియో తీసే దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళినా ఈ రాకాసీమలు కలుస్తూనే ఉన్నాయి పగబట్టినట్లు. ఇది దోలదండ చెట్టు అంటారు. ఇది ముట్టుకుంటే మాత్రం మామూలుగా దురదలేస్తుంది. చిన్నప్పుడైతే మాకు తెలియకుండా మా ఫ్రెండ్స్ కూడా ముళ్ళులతో విరబోసుకున్న దెయ్యంలా ఉంది ఈ వెదురు పొద. మా ఆదివాసుల జీవితం ఈ వెదురు చెట్లతో ముడిపడి ఉంది. వెదురుతో బుట్టలు, చాటలు, తడికలు లాంటి అల్లికలు చేస్తారు. కొన్నిసార్లు ఇలా పచ్చి మాంసాన్ని ఉడికించే పాత్రగా మారుతాయి ఈ వెదురు బొంగులు. బొంగు చికెన్ కు మనకు 4 బొంగులు మాత్రమే కావాలి. దానికోసం చెట్టు నుండి కొంత భాగాన్ని మాత్రమే తీసుకుంటాం. వెరీ గుడ్. సూపర్. వెదురు బొంగులను పొయ్యిలో ఎలా పెట్టి ఎలా కాల్చాలో సెట్ చేస్తున్నాం. ఈ సెటప్ అయితే బాగుంది. నాగేష్ మన ప్రతి వీడియోలో ఏదో ఒక వినూత్నమైన వస్తువును అయితే తయారు చేస్తాడు. ఈసారి వెదురు గ్లాస్ అయితే తయారు చేశాడు. ఎక్కడ చూసినా ఎర్రజం లేంట్రా బాబు. కొయ్ ఇది దోలదండ చెట్టు అంటారు. ఇది ముట్టుకుంటే మాత్రం మామూలుగా ఉండదు, మంట దురదలేస్తుంది. చిన్నప్పుడైతే మాకు తెలియకుండా మా ఫ్రెండ్స్ కూడా పూస్తే దద్దులు వచ్చేసాయి లోపలికి. అట్లా ఉంటుంది. ఇది ముట్టుకోవద్దు. ఎట్టి వస్తువులు వచ్చినా కూడా ఇది గుర్తుపెట్టుకోండి. ఎలా ఉందో చూడండి. మావాడైతే ఆకులు కోస్తున్నాడు. కొయ్యరా. మేము చాలా వరకు ప్లాస్టిక్ వస్తువులను అయితే అవాయిడ్ చేస్తాము. తినడానికి ప్లేట్స్ లాగా ఆకులనే వాడతాము. అందుకే ఈ ఆకులు కోస్తున్నాము. వాస్తవానికి వెదురు బొంగుల్లో ఒక రకమైన నీరు ఉంటుంది. అది చికెన్లో కలిసినప్పుడు చికెన్ టేస్ట్గా మారుతుంది. వామో, ఇవి ఎక్కడ ఎర్రచెమలు చెట్టు మించెల్లి మా మీద. ఇక్కడ చూస్తున్నారు కదా, అసలు నీళ్ళు చుక్కే లేదు, మొత్తం ఎండిపోయి ఉన్నది. దీనిలో మాకు నీళ్ళు కావాలి. నీళ్ళు లేకపోతే మేము చేసేది ఏ మాత్రం కూడా కుదరని పని. కాబట్టి మాకు చలమ కావాలి. చలమ తవ్వడానికి నాగేష్ అయితే పూనుకున్నాడు. నాగేష్, ఇక్కడ నీళ్ళ కోసం మేము ఇట్లా చేస్తున్నాం. చలమ కోసం రోజు తవ్వుతున్నాం ఇక్కడ. అవునా? ఇప్పుడు నీళ్ళు వస్తాయి చూడండి. ఇక నీళ్ళు కనిపిస్తుంది. వావ్, చూసారా? ఇట్లా చూడండి ఫ్రెండ్స్, నీళ్ళు అయితే మనకు వచ్చేస్తాయి. ఇవే మాకు వంటకి, తాగడానికి ఇవే ఉపయోగిస్తాము. ఈ నీళ్ళు చాలా అవసరం, అత్యవసరం. ఇప్పుడు అడవిలో ఉన్నాం కాబట్టి మాకు నీళ్ళు ఇవే. మనోడైతే చలమ తీస్తున్నాడు. తీస్తున్న కొద్దీ నీళ్ళు ఊరుతూనే ఉంటాయి. ఎందుకంటే ఇది గతంలో ఒక వాగు. ఇక్కడ నీళ్ళైతే ప్రస్తుతం లేదు. నీటి కడుక్కొని మళ్ళీ మనం ఇక్కడ నీళ్ళైతే మనకి ఎండాకాలం ఇలాంటి ఆకులు అడవిలో ఏదైనా పనులు ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ చలమని మాత్రమే తాగుతాము. అడవి బిడ్డలం కదా. నిప్పు అయితే మనకు బాగా మండాల్సి ఉంటుంది. కావాల్సినంత పుల్లలు వేసుకోవాలి. నిప్పులు సగ బాగా ఉన్నప్పుడు మనకు అది బాగా ఉడుకుతుంది. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే కొట్టేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనకు సిద్ధమైపోయింది. మనోడు వచ్చేసి మా కప్స్ లేవు కాబట్టి ఇలాంటి విస్తారాలు తయారు చేస్తున్నాడు తినడానికంటే ఇప్పుడు మన కూరగాయల పడానికి కూడా లేవు యాక్చువల్లీ. మాకైతే ఎర్రచెమల దోస్తులు అవుతున్నాయి. ఎక్కడికి వచ్చినా కూడా, ఏ వీడియోకి వచ్చినా కూడా ఇవి మనం వదిలిపెట్టట్లేదు. చూడండి ఎట్లా వస్తుందో తరవడానికి. ఇవైతే డ్రాయర్లో దూరడానికి చూస్తున్నాయి. దేవుడా, పసుపు వేసుకున్నాడు మనోడు. పసుపు, ఉప్పు, కారం అన్నీ కలుపుకున్నాక ముక్కలను బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. అల్లం పేస్ట్ కలుపుకున్నాక చికెన్ మసాలా కూడా ఉంటే కలుపుకోవచ్చు. తర్వాత కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసుకున్నాము. కోయడానికి ఏం లేదు, చేతున్న అలాగే కలిపేస్తున్నాము. కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తే కొద్దిగా బాగా ఉడుకుతాయి. మేము టమాటాలు వేయట్లేదు కాబట్టి ఆయిల్ యాడ్ చేశాక 2 బద్దల నిమ్మకాయ రసాన్ని కలిపాము.
ఇప్పుడైతే మనం అల్లం మసాలా దట్టించిన చికెన్ ముక్కల్ని గొట్టంలో అయితే వేసుకుంటాము. గొట్టం నిండుగా అయితే వేయకండి. నాగేష్ తన వేలతో చూపించినంత వరకు మాత్రం ముక్కలు వేయాలి. ముక్క ఉడికినప్పుడు ప్లేస్ కావాలి కాబట్టి. చికెన్ మొత్తాన్ని నింపుకున్నాక ఇట్లా ఆకులతో మూత పెట్టుకోవాల్సి ఉంటుంది. బొంగు గొట్టాలను నిప్పు సెగ తగిలేలా పెట్టుకోవాలి. పొయ్యి నిండా కట్టలు ఉండాలి ఉడికేంత వరకు. ఈ బొంగులో చికెన్ ఉడకడానికి 30 నుండి 40 నిమిషాలు టైం తీసుకుంటుంది. ఈ ప్రాసెస్లో మంట సెగ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. నిదానంగా తిప్పాల్సి ఉంటుంది. కొంచెం బ్యాక్ సైడ్ అంతే. ఒక 10-15 నిమిషాల తర్వాత ఖచ్చితంగా మనం తిప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కింద పైన ఉడకాలి కాబట్టి, గొట్టంలో ఉన్న చికెన్ కదా ఖచ్చితంగా ఉడకాలి కాబట్టి రౌండ్గా దాన్ని తిప్పుతూ ఉండాలి ఉడుకుతూ ఉంటే. ఫ్రెండ్స్, మనం అయితే తీస్తున్నాం. బొంగులో చికెన్ మనకైతే రెడీ అయిపోయింది. వావ్, వావ్, మనకైతే లోపల ఉడికిపోయింది. చూసారు కదా ఎట్లా. శాంపుల్ కోసం ఒక ముక్కనైతే ఉడికిందా లేదా తినడానికి అయితే ట్రై చేస్తున్నాం. సూపర్గా ఉంది. ఉడికిందా? సూపర్. ఉప్పు సరిపోయిందా? ఉప్పు కూడా సరిపోయింది. సరిపోయిందా? ఉప్పు మసాలా అన్ని మంచిగా అద్భుతంగా మంచిగా ఉంది. మంచిగా ఉందా? ఓకే. చూస్తున్నారా? బా, అంత మెత్త ఉడిపోయింది. మెత్తగా ఎక్సలెంట్, రియల్ గ్రేట్. బొంగులో చికెన్ అయితే మనకు రెడీ అయిపోయింది. సరిగ్గా 35 నిమిషాల తర్వాత పొయ్యి మించి కింద దించాము. ఎక్సలెంట్గా తయారైంది. ఒకటి నెమ్మదిస్తూ ఉంది. వావ్, వావ్. మేమైతే వీటిని మంచి ప్లేస్కి తీసుకెళ్తున్నాం తినడానికి. చాలా బాగుంది. ఈ బొంగులో చికెన్లో ప్రత్యేకమైన రుచి ఉండడానికి కారణం వెదురులో నీరు ఉంటుంది. ఆ నీరు చికెన్లో కలుస్తుంది ఉడికినప్పుడు. ఈ వాటర్ గిలాస్ కూడా ఇదే బొంగే. ఈ వాటర్కి ఈ చికెన్కి మంచి టేస్ట్గా భలే ఉంది. మేమైతే వంటకి తాగడానికైతే చిలమనీళ్ళే వాడాము. చాలా బాగున్నాయి టేస్టీగా. అది వెదురు బొంగుల గ్లాస్లో. చాలా సూపర్గా ఉంది. నాటుకోడి చికెన్ చాలా బాగుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. టేస్ట్ అదిరిపోతుంది అబ్బా.
తినేది. బా బొంగులో చికెన్కి తాగడానికి ఇదే నీళ్ళు వాడాము, చలవ నీళ్ళు చాలా బాగున్నాయి. బొంగులో చికెన్ వాడింది ఇదే నాటుకోడి. 2 అది ఎడ పెడితే అట్టే ఉన్నది చూడు. 3 అంతే. 4 5. డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉంది వీడియో? మొట్టమొదటిసారి మేమైతే బొంగులో చికెన్ ట్రై చేసాము, వచ్చింది. ఇంత బాగా వస్తుంది అనుకోలేదు. దాని క్రెడిట్ గోస్ టు హిమ్. ఇలాంటి కొత్త కొత్త కాన్సెప్ట్తో ఇంకా మరిన్ని వీడియోలు రాబోతున్నాయి మన ఛానల్లో. కొత్త వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, మీ అడిబిడ సూర్య ఛానల్ని. అదేవిధంగా ఒక లైక్ అయితే వేయండి, మా యొక్క కష్టానికి షేర్ చేయండి ఫ్రెండ్స్, గ్రూపుల్లో షేర్ చేయండి. ఎలా ఉంది అంటే మన ఇట్లా అడవిలో చేయడం, ఈ బొంగు గొట్టల మీద చికెన్ వండటం ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే అది మన అట్లా వండటం వల్ల దాని లోన ఉండి బాగా వేడికి సగ అనేది తగులుతుంది కాబట్టి మంచిగా దానికి ఉడుకుది అన్నట్టు లోన ఉడికి దానికి ఆయిల్ కానీ ఉప్పు కానీ కారం కానీ మంచిగా ముక్కకి పట్టేస్తారు, టేస్టీగా ఉంటుంది. ఇదేమి హాని అనేది ఉండదు, మంచి ఆరోగ్యానికి మంచిది, ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది, మంచిగా మనకు కూడా బలంగా వస్తుంది అన్నట్టు తింటే. మన నాగేష్ చెప్తున్నది ఏంటంటే ఖచ్చితంగా మా ఆదివాసీలు కూడా ఈ పద్ధతిలో చాలా సార్లు గతంలో కూడా చేశారు, కానీ మన సమాజానికి చాలా మంది తెలియదు. కానీ మేము కూడా బొంగులో చికెన్ ఇలాంటివి చేస్తూనే ఉంటాము. అడవిలో ఉన్నప్పుడు మాకు పాత్రలు కానీ ఎలాంటి ప్యానల్ ఇలాంటిది వండడానికి ఇలాంటి పాత్రలు దొరకవు కాబట్టి మేము చెక్కలు కానీ కుండల్లో కానీ ఇలాంటి బొంగులో కానీ ఖచ్చితంగా వండాల్సి ఉంటుంది. కానీ మేము వండిన పద్ధతి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే వేయండి. మా ఛానల్ ఖచ్చితంగా కొత్త వారు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.